చెప్పాను కదా ఇదే. ఒకసారి నిన్న దీపావళి కదా, నాన్న నిన్న దీపావళి రోజు సైకిల్ కొన్నాను నిన్న. ఒకసారి నా సైకిల్ చూడండి, కింద పడండి. ఒకసారి చూడండి ఎట్లున్నదో. మీకోసం చూపిస్తున్నా, ఇది ఇంకెవరి కోసం చూపియా. అట్లుంటుంది మరి. గైస్, అదే నా సైకిల్. ఎవరికి మంచిగా కనపడుతుంది. నేను స్టాండింగ్ లైన్లోనే పట్టుకుంటా. కొన్ని వీడియోస్ ఎట్లా ఉంటాయి. కొన్ని వీడియోస్ మీరు కొన్ని షార్ట్స్ అన్న కొన్ని వీడియోస్ అన్న చూడండి. ఒకసారి అయితే ఒక వీడియో ఇద్దాం అనుకున్నాను ఇందాక, అయితే అది కట్ అయ్యిందండి. సారీ. ఇంకా ఏం చేస్తామని వదిలిపెట్టిన ఆ వీడియోని. కానీ ఒక వీడియో వస్తుంది చూడండి. వీడియో షార్ట్ వస్తుంది. ఒకసారి తమ్మని చూడండి. ఫోటో మా ఇద్దరి మీద నా వీడియోస్ మీద వచ్చే స్టార్ట్ అని ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ మీకు కావాలంటే ఒక బాక్స్ లాగా ఇట్లా ఎలా ఉంటుంది కదా, దాన్ని నొక్కండి. అన్ని ఛానల్స్ వస్తాయి. దాంట్లో నా ఛానల్ కనపడిద్ది, హర్ష స్టార్స్ అని. దాన్ని నొక్కారనుకో నా వీడియో, మన షెడ్యూల్ వీడియో ఇంకా 3 వీడియోస్ తీసిండు. ఎందుకు ఏమో నాన్న లేసాడు గైస్. ఇంకా ఒకసారి నా షెడ్యూల్ వీడియోస్ కూడా వస్తాయి చూడండి. వస్తాయో లేదో నాకు కూడా తెలియదు. నీ షెడ్యూల్ పోకలే, కానీ నేను జాయిన్ 8 years వచ్చేసినాయి నాకు. దాంట్లో అన్నాడు ఇంకా మనం రోజు ఒక్కొక్క వీడియో, ఒక వీడియోకి ఒక షార్ట్, ఒక వీడియో చూసిందా ఒక షార్ట్ వస్తుంది. ఒక వీడియో చూసిందా ఒక షార్ట్ వచ్చింది. ఒక వీడియో ఒక షార్ట్ వచ్చింది. అట్లా వచ్చింది. వీటిని మళ్ళీ కొడుతుంది గాయస్. అట్లా కొడతాడు గాయస్. ఉరికిస్తాను నన్ను. అట్లా కొడతాడు గాయస్. ఇంకా అయిపోయింది అక్కడక్కడికి. నా సైకిల్ అయితే గ్రిప్పులు చూడండి ఎట్లున్నాయో. అట్లుండే నీ డ్రెస్సులు గిస్సులు అన్నీ పిచ్చినాయి. ఇంకా కొత్త సైకిల్ మొత్తం తెచ్చి గాయస్. ఇంకా ఒకసారి బయటికి వెళ్ళి నా సైకిల్ చూడండి. నాన్న కూడా పట్టుకుంటాడు. నాన్న సైకిల్ ఏంది టీ తాగిన తర్వాత టీ తాగిన తర్వాత వీడియో తీసారంట గాయ్. అంతే గాయ్. అక్కడ వచ్చిన కదా అది రాదు గాయ్. ఇంకా రోజు వీడు అది చేశాడు కదా.
మొత్తం కొడతా కిడతా ఉంటాడు కదా, కొన్ని వాడి మీద కొన్ని వీడియోస్ వస్తాయి, వాడి వీడియోస్ కూడా చూడండి. అంటే నా వీడియోస్ మీద నా బర్త్డే ఉంటుంది, నా బర్త్డే నిన్న కాదు కింద నువ్వు భగవంతుడు ఎప్పుడంటే అక్టోబర్ 3rd ఎప్పుడు అయిపోయింది కదా, అప్పుడు నాకు 8 years అప్పటికి వచ్చేసినాయి గాయస్. ఇంకా నా ఫ్రెండ్స్ కలిసిపోయినాయి మొత్తం. మా నాన్న బర్త్డే కూడా దగ్గర పడుతుంది. మీరు మా నాన్న వీడియో చూడండి ఒక్కసారి, చూడమాకండి వద్దులే, మళ్ళీ దరిద్రంగా ఉంటాయి నిజంగా. ఇంకా నిజంగా వీడియోస్ ఎంత దరిద్రంగా ఉంటాయంటే నా వీడియోస్ మాత్రం మంచిగా ఉంటాయి గైస్. మా నాన్న వీడియోస్ చూస్తున్నప్పుడు నా చిన్నప్పటి వీడియోస్ వస్తాయి గాయస్, మా తమ్ముడు వీడియోస్ కూడా వస్తాయి. దాంతోనే పట్టుకొని నాన్న నాకు వీడియో చేసింది గాయస్. ఇంకా రోజు ఏదో ఒకటి చేసినాం, ఎంత పెట్టినాం. చిన్నప్పుడైతే స్కూల్కి పోయిన అవసరమే లేదు. ఈరోజు నేను స్కూల్కి పోలే, ఏడిచిన నిన్న. ఎందుకంటే రోజు అసలుకి మనకి ఉంటేగా, మా నాన్న బయట కూర్చుండు, అమ్మ బయట కూర్చుంది, తమ్ముడు ఆడుతుండు. పడుకోవడం బెస్ట్ అనిపించి పడుకున్నా, ఎందుకన్నా మంచిదని. ఒక్కరోజు నా వీడియో చూడండి, మీకు బుర్ర బద్దలైద్ది. అంటే బుర్ర బద్దలయ్యేదిలే కానీ ఏదో వీడు తీసిన నాటకాలన్నీ కనపడుద్ది, తమ్ముడు తీసినవన్నీ. వాడు ఏం చేస్తాడు, వాడు ఏం పెడతాడు, వాడు ఏం తిక్కబల్లి చేస్తాడని ఇక్కడ ఉంటుంది మొత్తం. అబ్బా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ గాయ్స్ అని అట్లా వేస్తాడు. ఒక్కడివి ఒకటే ఒక దెబ్బ ఏడాడు ఇంకా అంతే. నాతోనే ఎవడన్నా పెట్టుకునేది, ఎవరన్నా నా మీద చాలా వీడియోస్ వస్తాయి. చాలా ఒకసారి సిల్వర్ ప్లే బటన్ రావాలని నాకు చాలా కోరుకుంది. మీరన్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ అన్న వేసుకోండి, షేర్ అన్నా వేసుకోండి, ఏం కాదు. ఇది వేరే వాళ్ళు చూసినా ఇది కనుక వేరే గోవానో కర్ణాటకనో లేకపోతే వేరే వాళ్ళు అట్లుంటారు కదా, అసలుకి 3 numbers అన్నా నా సబ్స్క్రైబర్స్ 4 numbers అయినా కనపడాలని నాకు చాలా కోరుకుంది. పళ్ళు కూడా కనపడుతుంది, ఇంకేం చేస్తాం, తొడిపోలేనే గాయ్స్. ఇప్పుడు నా గనక పళ్ళుడే అనుకో గాయ్స్, ఇంకా నేను ఏం చేస్తానో మీకు కూడా తెలియదు, కందోరేముతలే ఇంకా అట్లుంటుంది. మనతోనే ఎవడన్నా పెట్టుకునేది. నా లాస్ట్ ఉంటాస్ వీడియోస్ వస్తాయి, ఆ వీడియోస్ చూడండి. అవి పెద్ద నాన్న నాకు నేర్పిస్తాడంట. నాకు తను చించాను ఉంటారు కదా, మస్తు ఉంటుంది ఆ వీడియోస్ అయితే. ఇది నా పక్కన నా ఫ్రెండ్స్ చూసారనుకో, ఒకసారి వాళ్ళని కూడా కలవండి. నా సైకిల్ చూసారు కదా, వాడి సైకిల్ కూడా అట్లే ఉంటుంది, ఒకసారి చూడండి. మా ఇల్లు ఎక్కడంటే పంచాయతీ ఆఫీస్ ఉంటుంది కదా,
దాని నుంచి ఇంకా మేము పోవడం తప్ప ఒక సిమెంట్ కలర్ ఇల్లు కనబడింది, ఒక బ్లూ కలర్ ఇల్లు పక్కన ఇట్లా ఒక ఎల్లో కలర్ ఇల్లు పక్కన ఇదిగో ఇట్లుంటుంది. ఆ ఇల్లు ఒక్కసారి చూడండి, మీకు ఈ ఇల్లు కనపడింది. మా దగ్గరకు వచ్చి ఈ వీడియో ఒకసారి ఎవరైనా చూస్తే ఎవరన్నా సిద్ధార్థ్ వీడియోస్, నాకు కూడా తెలియదు ఆ వీడియోస్, అందుకే మా అన్న వీడియోస్ చెప్తున్నా, పెద్దన్న వాళ్ళ కొడుకు చెప్తున్నా సిద్ధార్థ్ వీడియోస్. కానీ నాకు చిన్నప్పటి నుంచి మర్చిపోయింది కాదు, కానీ దాని మీద నేను వీడియోస్ ఇస్తున్నా. అంటే ఈ మచ్చ మీద ఇట్లా ఫోటో కాదు, ఒక ఛానల్ పేరు ఉంటుంది చూడండి అంతే. మీకేమైనా నా ఫ్రెండ్స్ చూస్తుంటుంటే ఏమన్నా నా గురించి తెలిస్తే ఒక్కసారి చూడండి, కింద నా గురించి చూడండి. దాంట్లో మ్యాప్ ఉంటుంది. కొత్తగూడెంలో మా ఇల్లు తెలిసిందే కదా, మా ఇల్లు ఇప్పుడు చెప్పినా కదా ఇందాక మీకు అర్థమైంది, దాన్ని బట్టి మీకు అర్థమైంది. సరే ఒకసారి చూద్దాం. దివాళీ అయిపోయింది, కానీ మీకు ఒకటి చెప్పాలి, దివాళీ చాలా డేస్ ఉంటుంది. బాంబులు అయిపోయినాక దివాళీ అయిపోయింది. దివాళీ మంత్తోనే చాలా డేస్ ఉంటుంది, అంటే బాంబులు ఉన్న దివాళీ, అందుకే మనం హాలిడే తీసుకున్నాం. చుచ్చుబుడ్డి వెలిగిద్దాము ఒకసారి, నాన్నకు చెప్తాము వద్దు. సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లానే షేర్ చేసుకోండి. బాయ్ బాయ్ బాయ్.